హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు మైదా లేకుండా గోధుమ పిండితోటి 10 నిమిషాల్లో హెల్తీగా ఇలా చిట్టి చిట్టి పునుగుల్ని, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే వీటిని మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చిట్టి చిట్టి పునుగుల్ని అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలనేది నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకోవడం వలన పునుగుల పై లేయరు క్రిస్పీగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే పునుగులు మనకి నూనెలో వేసినప్పుడు చక్కగా పైకి పొంగుతాయి అన్నమాట. అలాగని మరీ ఎక్కువగా వేసేసారనుకోండి, ఈ పునుగులు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. కరెక్ట్గా నేను చూపించిన కొలత ప్రకారం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి పిండి చూసారా ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం పిండి కలుపుకునేటప్పుడు చూసారా ఇలా కొంచెం ఉండలుగా ఉంటుందన్నమాట. ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు పునుగులు అనేది అస్సలు రావు. అంతేకాకుండా నూనెలో వేసినప్పుడు పేలుతాయి అన్నమాట. పిండిని ఇలా రెడీ చేసుకోకూడదు. ఈ ఉండలన్నీ కూడా చేత్తో బాగా మెదుపుకుంటూ పిండిని బాగా స్మూత్గా రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడేమో ఇలా ఉండలుగా ఉంది కదా, ఇప్పుడు మాత్రం చూసారా ఇలా బాగా స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. సో పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా మనం పునుగులు వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు. సో మనం పునుగులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మీకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈలోపు నేను మీకు ఈ పునుగులకి మంచి కాంబినేషన్గా 2 నిమిషాల్లో చేసుకునే చట్నీని చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో ఏమీ వేసుకోకుండా వీటన్నింటిని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా కొంచెం పలచగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. పునుగుల్లోకి ప్రిపేర్ చేసుకున్న చట్నీ పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారా ఇలా బాగా మెత్తగా పలచగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు, అలాగే 1 ఎండుమిర్చిని వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పునుగుల్లోకి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే పునుగులను వేసేసుకుందాం. 10 నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న పిండి పైన చూసారా ఇలా చక్కగా ఎయిర్ బబుల్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఈ పిండిని మళ్ళీ అస్సలు కలపకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ పునుగులు వేసుకునే ముందు పిండిని కలుపుతూ ఉంటారు కదా. అలా కలుపుకున్నారంటే ఈ 10 నిమిషాల్లో పిండిలో ఏర్పడిన గాలంతా పోయి పునుగులు మీకు గట్టిగా వస్తాయి అన్నమాట. అందుకని అస్సలు కలపకుండా ఇదే విధంగా డైరెక్ట్గా పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసుకోవడానికి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మీ చేతిని ఒకసారి బాగా తడుపుకొని
ఒక సైడ్ నుంచి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి. మరి ఎక్కువ పిండిని తీసేసుకొని వేసుకున్నారంటే ఇవి మైసూర్ బొండాల్లాగా పెద్దగా వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ గోలీ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా నూనెలోకి వేసుకుంటే మనకి ఇవి డబల్ సైజులో పొంగుతాయి అన్నమాట. సో పిండి రెడీగా ఉంది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పునుగులు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఫాస్ట్గా కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. కడాయికి సరిపడా పునుగులన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వీటిని రౌండ్గా ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఈ పునుగులను తీసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పునుగులను వేసుకోండి. ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. నేను ఇక్కడ పుల్లటి పెరుగు వేసుకున్నాను కాబట్టి పిండిని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అంతే కదా. అదే మీరు కమ్మటి పెరుగు వేసుకున్నట్లయితే 1 గంట నుంచి 2 గంటల సేపు పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ముందు రోజు ఈవినింగే పిండిని రెడీ చేసేసుకొని ఒక 2 గంటల సేపు పిండిని బయట పెట్టేసి నైట్ పడుకోబోయే ముందు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసేసి డైరెక్ట్గా పునుగులు వేసేసుకోవచ్చు. అంతేకాని నైట్ అంతా కూడా పిండిని బయట పెట్టారంటే ఈ గోధుమ పిండి కదా, పిండి అనేది ఎక్కువగా పులిసిపోతుంది అనమాట. సో చూసారా, ఇలా చక్కగా పునుగులన్నీ కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఇన్స్టెంట్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక పునుగును చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగా వచ్చాయి కదా. మీకు ఇక్కడ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పునుగుల్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.